బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మొన్నక నాకు ఫేవరెట్ ఫుడ్స్ గురించి వీడియో చేశామండి. అందులో నాకు బ్రెడ్ ఉప్మా ఇష్టం అని చెప్పాను. నేను ఎలా చేయాలో చాలామంది అడిగారు. మా జయ అయితే ముందే అదేంటో చేసి చూపించండి అని. అందుకని ఇవాళ చేద్దాం అనుకుంటున్నాం. బ్రెడ్ మనం కొంచెం ఫ్రెష్ బ్రెడ్ అనుకోండి, మెత్తమెత్తగా ఉంటుంది, సొద్దు అయిపోతుంది. అందుకని బ్రెడ్ ఫ్రెష్ది అయితే ఒకసారి కొంచెం నెయ్యి వేసి కొద్దిగా కాల్చి చేస్తే బాగుంటుంది. అలా కాకుండా 3 రోజులు అయిందనుకోండి మన ఇంట్లో తెచ్చి, అప్పుడు కొంచెం డ్రైగా అయిపోతుంది. దాన్ని పచ్చిదాన్నే చేసేసుకోవచ్చు, కానీ కాల్చి చేసిన రుచి వేరేగా ఉంటుంది. కొంచెం కాస్త ఒక పెనం పెట్టడము, కొద్దిగా నెయ్యేసి బ్రెడ్ 2 పక్కల కాలేలాగా కాల్చేసేయండి. ఒక 6 స్లైసులు అలా చేస్తే ఇద్దరికి సరిపోతుందండి. మనం అంటే 2 సర్వింగ్లు వస్తాయి. మనకు చాలా కావాలంటే కొంచెం పెద్ద ముక్కుడు పెట్టుకోవటం, టపా బ్రెడ్ ముందు కాల్చేసి పక్కన పెట్టండి ముక్కలు చేసి. తర్వాత మనకు కావాల్సిన సైజులో తాలింపు వేసుకుని బ్రెడ్ అందులో పడేసుకోవటమే. మొత్తం బ్రెడ్ మనం ఎంత చేయదలుచుకున్నామో అంతా ఒకసారి కాల్చేసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని తీసేసి ఇది ఆరనిద్దాము. ఈ లోపల మనం మిగిలిన మసాలా తాలింపు అంతా అయిపోయేసరికి అవి చల్లారిపోతాయి. అప్పుడు ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇదేం పెద్ద వంటకం కాదండి, చాలా సింపుల్. ఉప్మా చేసుకుంటాం కదా అంతే, కాకపోతే చిన్న మెలకువ. కొద్దిగా 1-2 స్పూన్లు వేయండి. మామూలు జనరల్ ఉప్మాలకు వేసినట్టుగా నూనె నెయ్యి ధారాళంగా పోయాల్సిన పని లేదు. జస్ట్ మనకి తాలింపు వేగటానికి బ్రెడ్ కొంచెం అటు ఇటు కదుపుకోవడానికి సరిపోతుంది. కొంచెం క్యాప్సికము, గ్రీన్ పీస్ ఉంటే బాగుంటుంది. క్యాప్సికమ్ అంటే కొంచెం డిఫరెంట్ వాసన వస్తుంది. లేకపోయినా చేసుకోవచ్చు. కొంచెం వర్షాకాలం కదా, మనకు అన్ని కూరలు దొరకవు, అంత ఎక్కువగా కూరలు దొరకట్లేదు కూడా. టమాటాలు కొంచెం పొదుపుగా వాడాలి, అవి కూడా చాలా రేట్లు ఉన్నాయి కాబట్టి. 1 స్పూను శనగపప్పు, ఉప్మా తాలింపు లాగానే 1 స్పూన్ మినపప్పు, కొంచెం వేగనిచ్చి ఆవాలు, కొద్దిగా జీడిపప్పులు, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి. ఇవేంటంటే చిన్న ముక్కలు తరిగి పెట్టుకోండి. మామూలు ఉప్మాకి ఎట్లా పోపు వేస్తున్నాము అంతే పోపు. పచ్చిమిర్చి అల్లం వేగనివ్వగానే మనకు ఉప్మా వాసన వచ్చేస్తుంది. ఉల్లిపాయ వేసేద్దాము. ఎక్కువ ఉల్లిపాయలు కూరలు అక్కర్లేదండి. కొద్దిగా ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, ఒక పెద్ద క్యాప్సికమ్ చాలు. వర్షాకాలం ఉల్లిపాయలు వేగుతుంటేనే ఆకలేస్తుంది, మామూలు రోజుల్లో అలా ఉండదు. కానీ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక పెద్ద టమాటా చిన్న ముక్కలు చేసి పెట్టాను, అది వేసేస్తాను. ఒక చిటికెడు ఉప్పు చల్లితే ఉల్లిపాయకి టమాటాకి కూడా కొంచెం తొందరగా మెత్తపడితే నీరు వదిలేసి చెక్కమనేది కలిసిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేద్దాము. ఈ లోపల మనం బ్రెడ్ వేయించి పెట్టాం కదా, దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. బ్రెడ్ చాలా తీయగా ఉంటుంది కదా, తీపిగా ఉంటుంది. పైగా మిల్క్ బ్రెడ్ మరీ తీయగా ఉంటుంది. నెయ్యి వేసి కాలిస్తే ఇంకా దాని రుచి అమోఘంగా ఉంటుంది. అందుకని కొంచెం ఇందులో కారం వేసుకుంటే బాగుంటుందండి. గరం మసాలా లాంటిది వేసినా కూడా మసాలా ఉప్మా బాగానే ఉంటుంది. ఈ మన మ్యాగీ మసాలాలు తింటుంటారు పిల్లలు, అందులో ఉండే మసాలా పౌడర్ వేసినా కూడా బాగుంటుంది. నేను పెద్దగా కారం వేస్తేనే ఇష్టం నాకు. అవి కూడా ట్రై చేయొచ్చు. కొద్దిగా కారం వేద్దాము, కొంచెం నీళ్ళు పోసి దగ్గరగా మగ్గనిద్దాం దీన్ని. ఎందుకంటే మనకి బ్రెడ్కి తడి కావాలి కదా. సరిపడా ఉప్పు, ఉప్మాకి ఎంత సరిపోతుందో అంతా వేసేద్దాము. ఉప్పు కారం 2 వేసాము, నీళ్ళు పోసేసాము. ఒక 5 నిమిషాలు కుతకుతలాడనిస్తే ఇదేమవుతుంది, గుజ్జుగా అవుతుంది. అప్పుడు మనం బ్రెడ్ వేసేయచ్చు. కొద్దిగా ఫ్లేమ్ హైలో పెడితే 2 నిమిషాల్లో అయిపోతుంది. టమాటా ముక్కలు మగ్గిపోయినాయి, బాగా జ్యూసీగా అయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసి ఈ ఉన్న తడంతా లాగేస్తాయండి. ఇంకో మరీ ముక్క చక్కగా ఉన్నాయి, ఇవి మెత్తగా అవ్వలేదు అలా భావిస్తే కనుక ఇంకొక చుక్క నీళ్ళు చల్లుకుని మూత పెట్టుకుంటే బాగుంటుంది. మొత్తం తడంతా క్షణాల్లో లాగేసినాయి చూడండి. ఒకసారి మొత్తం పైకి కిందకి ఉప్పు కారం టమాటాల గుజ్జు టమాటా తాలూకు పులుపు అన్నీ కలిసేలాగా కలిపేసేయండి.
మొత్తం బ్రెడ్ అంతా కోట్ అవ్వాలి ఈ టమాటా ఎరుపుతోటి. కొద్దిగా నీళ్ళు చల్లుతాము అంతే. సిమ్లో పెట్టి ఒక్క 4 నిమిషాలు 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వండి. వచ్చేసిందండి. స్టవ్ ఆపేద్దాము. దీంట్లో ఏం చేయాలంటే ఫ్రెష్ కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసం. ఇది మీ చాయిస్ అండి. నాకు నిమ్మ వాసనలు ఉప్మాల్లో చాలా ఇష్టం. మీకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే ఈ టమాటా రుచి మీ రుచి. వేడివేడిగా ప్లేట్లో వడ్డించేసేయండి. ఒకసారి రుచి చూస్తే బాగుంది అనిపిస్తుంది. ఈ బ్రెడ్ ముక్కగా ఉన్న బ్రెడ్డే రుచి. ఇది శుద్ధగా అయిపోదు. ఈ బ్రెడ్ ముక్కలు, ఈ కొత్తిమీర, ఈ టమాటాలు, చిన్న తిరగమాత వాసన, మధ్య మధ్యలో తగిలే పచ్చిమిరప ముక్కలు, వాటి వల్ల ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. టేస్టీగా గుమగుమలాడే బ్రెడ్ ఉప్మా ఎప్పుడైనా ఒకసారి మామూలు ఉప్మాలు బోర్ కొట్టినప్పుడు చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి.